మనందరం కూడా డబ్బుని నోట్లలో లేదా కాయిన్స్లో కొలుస్తాం, కానీ ఆయన మాత్రం చెట్లలో కొలుస్తారనమాట. సో ఇంకా ఆయన గురించి నేను చెప్పేదానికంటే ఆయన చెప్తేనే ఇంకా బాగుంటుంది. అలాగే మన భారత ప్రభుత్వమే ఆయన్ని సత్కరించింది కూడా. సో మరి వీడియో చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. కొంచెం ఏజ్ ఎక్కువ కాబట్టి ఆయన అన్నీ గుర్తు తెచ్చుకొని అయితే మన కోసం షేర్ చేసుకున్నారు ఆయన జీవితాన్ని. సో మరి చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. కొంచెం అక్కడక్కడ స్లోగా నడిచినా కానీ ఆయన మాటల్లో వింటే ఇంకా చాలా బాగుంటుంది. సో పదండి ఒకసారి వెళ్ళి తెలుసుకొని వద్దాం. ఫ్రెండ్స్, ఈయన ఇంకెవరో కాదండి, పద్మశ్రీ వనజీవి రామయ్య గారండి. 1,000కి పైగా మొక్కలను అయితే నాటారు. అలాగే ఆయన చెక్కినటువంటి ప్రతిమ అనమాట ఇది. ఎప్పుడో అనుకున్నాం, మొత్తానికైతే ఈయన్ని కలిసామన్నమాట. మరి మిగతాది ఆయన మాటల్లోనే విందాం రండి. డబ్బుల నోట్ల మీద ఈ బొమ్మ రావాలంటాను. మొక్కలు నాటే బొమ్మ చాలా మంది నోట్ల పైన. మీరు ఇలా ఎందుకు చెట్టు నాటాలనుకున్నారు? నా పేరు వనజీవి దరిపల్లి రామయ్య. అసలు దరిపల్లి రామయ్య, కానీ ఎప్పుడు చెట్లు వేస్తుంటా కాబట్టి వనజీవి అని పేపర్లో రాసినారు. ఇక అదే వనజీవి అయిపోయింది. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? వనజీవి రామయ్య, మాది ముత్తగూడెం గ్రామం. ఇక్కడికి వచ్చి రెడ్డిపల్లి వచ్చి 50 సంవత్సరాలు అయిపోయింది. మా నాయన పేరు లాలయ్య, మా అమ్మ పేరు పుల్లమ్మ. మా తల్లి చెట్ల పాదులు పెడుతుంటే చూసిన బేరెత్తులు, బెండెత్తులు, పొట్లెత్తులు, కాకరెత్తులు చూసి నేను మొక్కలు నాటడం మొదలుపెట్టిన. చిన్నప్పుడు 5వ ఏటనే అగ్గి పొలాలు మొదలెట్టాం. మా అమ్మ చెట్ల పాదులు పెడుతుంటే బేరెత్తులు, ఈ కుమ్మరోళ్ళం కుండలు చేసే కాడ, కుండలు కాల్చే కాడ, పెరట్లో కుమ్మర వాంకాడ పెడుతుంటే చూసిన. అగ్గిపుల్లలు ఏంటికి? నిప్పు కోసం కాదు. పిల్లలందరూ అగ్గిపెట్టే కింది డబ్బాకి దారం కట్టి రైలు తయారు చేసుకొని గుంజుకునేది. జగ్బగ్ అని వచ్చేది రైలు. అప్పుడు బొగ్గు పండ్లు ఇక్కడికి వచ్చేది. 7 కిలోమీటర్లు, ఖమ్మానికి మాకు 7 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చేది శబ్దం. అయితే ఎవళ్ళ రైలు పొడుగుంటే వాళ్ళు గొప్పగా సంకలు కొట్టి నా పొడుగుంది రైలు అని ఉత్సాహపడేది పిల్లలు. క్రికెట్ ఆడితే పథకం వచ్చినట్టుగా. అయితే మరింత రైలు కావాలి, అందరికన్నా పొడుగుదంటే మరిన్ని అగ్గిపెట్టెలు కావాలి. మరిన్ని అగ్గిపెట్టెలు ఆడి నుంచి వస్తాయి. అప్పుడు ఆనాకొకటి అగ్గిపెట్టాయి. కాన్లు, చిల్లిపేసలు ఉన్నాయి. అయితే పిల్లలందరూ ఇల్లు తిరిగి అత్తకొచ్చేది దొంగతనంగా. అయితే పొలగాలు అగ్గిపెట్టెలు పోతానే రావద్దని జరగొట్టేది అందరూ. అయితే అగ్గిపెట్టె అయితే కావాలి, రైలు అయితే కావాలి. అగ్గిపెట్టెలు ఎత్తకు రావద్దు, దొంగతనం చేయొద్దు. ఎట్లా సాధించుకోవాలని ఆలోచించిన. ఇదే చెప్పండి జేసీ లక్ష్మీనారాయణ, ఇదే నీకు బోబెట్టిందంటాడు జేసీ లక్ష్మీనారాయణ గారు. దొంగతనం చేయొద్దు, అగ్గిపెట్టెలు ఇల్లు తిరిగి రైలు అయితే కావాలి ఆలోచించి. మా అమ్మ బీరెత్తులు పెడుతుంటే చూసిన. నిరుడు కాచిన కాయ సూర్యులో పెడితే దాన్ని కత్తిపేటతో కోసి కిందేసి గుద్దితే గింజలు రాలేదు. బీరకాయల నుంచి, కడుపుల నుంచి నల్లగా గింజలు. ఆ గింజలు మొదలెత్తే ఇప్పుడు బెండకాయ వెళ్చినా గింజలు వెళ్తాయి, బొప్పడికాయ వెళ్చినా గింజలు వెళ్తాయి, సీతపలకాయ తిన్నా కూడా అన్నీ నల్లగా ఉన్నదని మొలుతాయి అనుకున్నా. అరే అమ్మ బీరెత్తులు పెడితే బీరకాయలు కాస్తున్నాయి. ఇంకా నేను అగ్గి పొలాలు మొలేస్తా, అవి కూడా కడుపులు ఉంటున్నాయి, ఇట్టంటూ వస్తున్నాయి. అగ్గిపెట్టెలు మరిన్ని కాస్తాయి, రైలు చేసుకోవచ్చు అని అగ్గి పొలాలు మొడేసాం. 5వ ఏట 1920లో 5వ తరగతి చదివిన. 5వ ఏట అక్షరాభ్యాసం అదే జనన తేదీలు. అయితే 55లో ముచ్చటిది. వాళ్ళు కూడా రాలే అప్పుడు. ఇంకా ఆ బేరెత్తులు మొదలు అప్పుడు సందే చెట్ల మీద ప్రేమ పుట్టింది. ఇక ఏ జబ్బు చేసినా కూడా మా అమ్మ వచ్చి అగ్గిపెట్టేదిరా రామయ్య, పొద్దున్నే తెచ్చిన అనాబెట్టి అమ్మ మొదలేసిన మొలుతాయి అన్నది. ఇది కట్టె పుల్లలు కొసను ఉన్నది మందు, ఈ గింజలు కావు మొలవన్నది. అంతే అట్ట ఊహ తెలియనప్పుడే మొదలుపెట్టిన చెట్లు వేయటం.
ఇంకా సబ్జెక్ట్ ఎట్ట పోయింది. పిల్లలందరూ మామిడి తోటలో పోయేది. శివరాత్రి శివలింగాలంత అవుతాయి. పోతే కింద పడ్డ కాయలు ఏరుకోండిరా పొల్లగాలు చెట్లకు రాళ్ళు వేయకండి అన్నాడు. ఆ తోట కాపలాదారి ఉబ్బైన ఆగం వెళ్ళి అయితే 10 మంది పోయిన కాడ ఎవడో ఒక్కడు రాయేసి చెట్టుకి రాయిస్తే రేపు పొల్లగాలు తోటలో పడ్డరు పింజల మీద రాలుపుతారు. ఆయన ఉరికొచ్చేది. ఆయన ఉరికొచ్చే ఊరికి తోట కాపలాదారి నా దగ్గరకు వచ్చిండు. 10 గజాలు ఎడ ఉండు, నేను ఉరుకుతా అనుకున్నాను. నాయమట్టున్న వాళ్ళు ఎవరు లేరు తర్వాత కాదు. అరే నేను ఉరికితే నేను దొంగనవుతా, నేను దొంగలు కలిసినట్టయితే ఉరికితే కొడితే కొట్టని అని అట్టనే నిలబడ్డా. ఆయన నన్ను ఏమనలేదు. నేను కిందికే చూస్తున్నగా చెట్టుకు రాయలేదు. ఇక ఆయనకి నాకు స్నేహం ఏర్పడదు. పొల్లగాళ్ళు ఎవరు రాళ్ళు. ఎండాకాలం కూడా పోయేది నేను. మంచి పనోటి చాంబరం తోలుతుంటే ఉడగాలు తోలుతుంటే వాళ్ళు చెట్టు కింద కూర్చుంటే పరదాలు కట్టుకొని నేను పోతే చెట్టు తిరిగి పండ్లు ఎరకరారా రాములు అనేది. ఎరకొచ్చి ఆడ పోతే నాకు 2 పండ్లు ఇచ్చేది తినటానికి. పండు తిన్న తర్వాత టెంకని చెట్టు మొదట ఇరా పారేక అనడు. పాపోసు చెట్టు అని ఉంది, ఆడ గెద్ది ఉన్నది. పాపోసు అంటే ఇంత పొడుకుంటాయి కాయలు, పాపోసు లాగా. ఏంది చిన్న ఎంగిలి టెంకెలు ఇంత భద్రంగా దాస్తాడనే ఆలోచన వచ్చింది నాకు. ఇంటికాడైతే మా అమ్మ మామిడిపండు తినగానే పెట్టగడ్డ మీద బారేసి వస్తుంది, ఈగలు వస్తాయని. లేదా జాలాట్లేస్తాడు బురదలో. ఏంటి ఇట్లా దాస్తాడని చూస్తే ఆ టెంకెలన్నీ పోగు చేసి మళ్ళీ మా కుమ్మరోళ్ళ కాడికే వచ్చి పగిలిపోయిన పొచ్చలు, బియ్యంగాలు ఇచ్చే కంచుళ్ళు ఓడిపోయినాయి. బరికి రాని మట్టి పెంకలన్నీ చేసపోయి వాటిలల్లో పుట్టమన్ను పోసి మామిడి టెంకలు అల్లేసి మొలిపించి లేని కాడ చెట్లు వేస్తుంటే చూసిన. ఓహో ఇట్లా టెంకెలు వేసుకుంటే మామిడికాయలు కాస్తా, మనం ఎందుకు వేసుకోకూడదట. ఈ ఉరుకులు పరుగులు ఉండవుగా. ఇంటికి పోతే అమ్మ తిడుతుంది. మామిడి తోటకి ఎందుకు పోయినా వాడు కర్ర సిరేస్తే కాలు చేయడిద్దని. అప్పటి సంది చెట్టు నాటడం అలవాటైంది. ఏదైనా పిల్లగాళ్ళకి పులుగురిని ఎత్తే ఆడపిల్లలకి బంతాకు రాయమంటారు. ఆడవాళ్ళు ఊరి నాటుకుపోతే చేతులు చెడితే గుంట కరగడానికి రాస్తారు. ఏళ్ళకి కాళ్ళు పగిలితే జీడిచ్చులు పెడతారు, జీడి పెడతారు కాళ్ళకి. నోరు చెడితే నోరు పూస్తే జిట్టి తాక నవ్వుతారు. చెవు పొట్లు ఎత్తే చుల్చాకు పోతారు చెవులా. అరే దేనికి చెట్ల నుంచే మందు. పిల్లగాళ్ళకి నట్టలు పడితే మోదుగు మాడ నూరిపోతారు వాంపాలు. పిల్లగాళ్ళు ఊకి తగ్గుతుంటే కస్తూరి నిమ్మకాయ పోయి రాదా కస్తూరి తుమ్మకాయ నూరంటాం. బిచ్చగాళ్ళు అమ్మేదిలే కస్తూరి తుమ్మకాయ కరక్కాయలు జనం. అట్లా చెట్ల మీద ప్రేమ ఏర్పడింది. ఏది మనిషి చెట్టు లేనిది బతకలేడు అనేది. అప్పటి సంది చెట్లు వేస్తాను. దినం ప్రతి క్షణం చెట్టు నాటడం 1985 నుంచి 85 వ్యవసాయం చేస్తుంటే సాగర్ కాలంలో బండి పడ్డది. బండి కొట్టకపోతుంటే ప్రజలు తీసారు. ఇక అప్పుడు కాలేది వ్యవసాయం చేయలేక ఉన్న భూమి జామాల తోట వేసిన. వాళ్ళు ఒక బర్రె ఉంటే మేపకు వచ్చేది. మా మీద పెడతంటే వాడికెళ్ళి పోసి వచ్చేది. పోతే నేను సినిమాలు చూసేది అప్పుడు బాగా. నేను చూడని సినిమాకి అమ్మవాళ్ళు ఆడకూడదు కానీ 6 ఆళ్ళు ఉన్నాయి. కానీ చూసిన సినిమా మళ్ళీ చూడను, ఒక్కదమ్మ చూస్తే చాలు. ఊరికే ఎందుకు చూడాలి? ఊరికే చూస్తే పిచ్చోడికి మనకు తేడా ఉండదు. స్టోరీ అర్థమైతే అయితే పంజడు కొట్టుకొని పగులు సినిమా చూసే బదులు మ్యాట్ని అన్నీ చూసిన సినిమాలు ఉన్నాయి. రోజు ఒక బడిలో ఒక గుళ్ళో మొక్కలు వేస్తే మంచిది కదా అని ఆలోచన వచ్చింది. ఇప్పుడు అందరికీ రైతులకి చదువుకున్న వాళ్ళు నాయకులు అన్ని ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తారు. గవర్నమెంట్ లోన్లు, ఇందిరమ్మ ఇండ్లట, బాయి, ఇంజన, కరెంటు మోటార్లు అవి ఇచ్చిపిచ్చే పరిజ్ఞానం నాకు లేదు. గవర్నమెంట్ మొక్కలు దాటి ఒకనే ఇస్తుంది నర్సరీలో.
ఇక ఆ మొక్కలు తీసుకొచ్చి ఇంటికి 4 మొక్కలు వేస్తాననే ఆలోచన వచ్చింది. ఇంటికి 4 మొక్కలు ఎత్తా, ఒకేసారి డిఏపోతో రాయించుకునేది ఫారెస్ట్ ఆఫీసులో, తీసుకొచ్చి అడిగిన వాళ్ళకి ఇచ్చేది. రూపాయి పెట్టి కూడా కొనుక్కొచ్చేది. జామ మొక్క, దానిమ్మ మొక్క, పండ్ల మొక్కలకు రూపాయి తీసుకుంటారు. ఇదేంది కొనుక్కొచ్చి ఇస్తాడు అని నవ్వారు అందరు. అయితే మూఢనమ్మకాలుగా ఏట్లని కోడలను కోసి సంతర్పణలు పెట్టే బదులు ఈ పండ్ల మొక్కలు ఇస్తే మంచిది అనేది నాకు. 3 తరాలు తింటారు పండ్ల చెట్టు ఇస్తే. మనం ఒక్కనాడు భోజనం పెడితే ఏట్లని కోసి ఒక్కనాడే అయిపోద్ది. మన పండ్ల చెట్టు ఇస్తే జీవితాంతం తింటారు అని అట్లా మొదలుపెట్టినాం. అట్లా మొదలుపెట్టి అట్లా చెట్టు నాటడం ఆ 85 నుంచి. అయితే నన్ను కాలువలో పడితే బుద్ధ భగవానుడికి జ్ఞానబోధ అయినట్టయింది. మడిసికి మడిచండ, సాగవలో బండి పెడి కొట్టకపోతుంటే మడిసిలు వచ్చి లేపారు. కాబట్టి మానవ జాతికి పనికొచ్చే పని చేయాలనేది బాగా పడ్డది. ఇక నేను చచ్చిండు అనుకోండి, కాలువలు పడి అట్లా బతికినా నా మీద ఆశ పెట్టుకోకండి. నేను సమాజమే రక్షించింది కాబట్టి సమాజ సేవకుండా అయితేనే బలీయమైన కోరిక పుట్టింది. అయితే పాలు మట్టికి పిండి బండి సైకిల్ మీద పెడితే పోసి వచ్చేది. ఇక రోజు గాంధీ చౌక్ పోయి రూపాయన్నర పెడితే స్వీట్ రొట్టె ఇచ్చేది, ఎన్నపూస పెట్టి డబల్ రొట్టె. ఆ రొట్టె తిని ఇంటికి వచ్చేది 2ంటికి వచ్చేది. అట్లా మొక్కలు వేసినాయి. వేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి పోయినాం. అరే 3 నెలలు హాస్పిటల్ ఉన్నా నాకు కాలు నయం చేసింది. హాస్పిటల్ ఈరోజు కాలు తగ్గింది, కుట్లు పడ్డది. ఈ హాస్పిటల్ రుణం ఎలా తీర్చుకోవాలి అని ఆలోచన వచ్చింది. ఇక ఇళ్ళ కూడా 4 చెట్లు వేస్తా. ఇక ఇదే నా సేవ, నా రుణం తీర్చుకోవటం. జనం ఎండలు రొక్కోకుంటుంటారని పోయాను. పోతే డాక్టర్ గారు అట్ట ఇటుకే డాక్టరు, బట్ట తలకాయ పొట్టిగా ఉంటాడు. అయ్యా చెట్లు వేయటానికి వచ్చిన అంటే 7 ఏడాస్తావు నా నెత్తిని వేయన్నాడు ఆయన అని 2వ అంతస్తుకి ఎక్కితోడు మళ్ళీ దిగొచ్చి అగోగో అది కలెక్టర్ ఆఫీసు ఆడయ్యి ఆడ జవాన్ ఉంటాడు, రోజు నీళ్లు పోతారు. ఇక్కడ వేసిన చెట్లు బతకవు, ఇక్కడ ఉన్నది మడుచులు కాదు పోతారన్నాడు. ఓహో పెట్టకున్నా పెట్టి ఇల్లు చూపించుండే అని కలెక్టరేట్కి పోయి వేసిన. అప్పుడు ఆడ కలెక్టర్ గారు ఉంది, లక్ష్మీపార్థసారథి భాస్కర్, అజయ్ ప్రకాష్ సాహని. మొక్క వేసినాక సర్టిఫికెట్ రాసి ఇచ్చారు. అది తీసుకొని చేకూరు కాసే కాడికి పోయినాం. అది జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పరిషత్ ఆఫీస్. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చినావు? మొక్కలు వేయటం అంటే చిన్న విషయం కాదు, ఎవరు ఏమన్నారు, ఎందుకు వేస్తాను అనడు. అంటే నాకు భయం ఉంది, ఎందుకు వేసినావు అని అంటాడు. ఇది ఎక్కడ కంటే నేను సామాన్య రైతునయ్యా, ఏదో మంచి పని చేయాలనే ఉద్దేశం. గురజాడ అప్పారావు గారి దేశభక్తికి ఏమంటే నాకు ఇష్టం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నాడు. పూని ఏదైనా చేసి జనులకు చూపమన్నాడు. సొంత లాభం కొంత మాని పొరుగు వారికి చూడు. అప్పుడు నమ్మిండు ఆయన. నమ్మి నువ్వు యాడ వేసినా కూడా సర్టిఫికెట్ రాపించుకోనడు. సర్టిఫికెట్ అంటే నాకు తెలియదు, ఇగోదయ్యా కాగితం రాసి ఇచ్చారు రాడాన్న అంటే అది లెటర్ ప్లాడ్ మీద రాసి స్టాంప్ వేసారు. సర్టిఫికెట్ అట ఆయన కూడా రాసి ఇచ్చిండు. ఈయన ఇంత గొప్పగా చెప్పిండు ఈ పెద్ద మనిషి. ఈ కాగితం కథ ఏందో తెలుసుకోవాలని మా డిఎఫ్ఓ గారు చూపించినాను, సురేష్ చంద్ర గారు, సోతల్ పార్స్ డిఎఫ్ఓ. 93, 94లో ఆయన ఖమ్మం వచ్చిండు. ఇలాంటి కాగిత సర్టిఫికెట్లు ఎన్ని ఉన్నాయి రామయ్యారు. అయ్యా నేను ఇప్పటికే 40 బళ్ళల్లో గుళ్ళల్లో వేసిన ఈ 2 ఉన్నాయి అన్న. అవన్నీ తెచ్చుకో అన్నాడు. ఆ బళ్ళల్లో పోయి, ఆ బళ్ళల్లో పోతే వాళ్ళు రాసి ఇస్తారా, పాఠాలు చెప్పుకోవాలి, ఆదరించుకోవాలి. వాళ్ళు రాసి అనేది నా నమ్మకం ఉంది. వారం రోజుల తర్వాత ఒక ఆలోచన ఉంది. మరి పెద్ద మనిషి చెప్పిన మాట వినకపోతే నాకు మొక్కలు చేయడు, రేపు నా మాట లెక్క చేయనుకుంటాడు. మనకన్నా పై ఆఫీసర్ మాట వినాలి మనం.
ఒక ఉపాయం చేసుకున్నాను. ఇంకా సాగు మొక్కలు వేస్తున్నాను, వస్తా పోతా, మళ్ళీ మొక్కలు తీసుకుపోతా. వేసిన మొక్కలు బతికినాయా చేసినాయా, అదే సాగు మొక్కలు వేయటానికి వచ్చిందని పోయాను. పోతే చూసిర్రు, ఇక నేనైతే సాగు మొక్కలు చూసి సర్టిఫికెట్ ఇచ్చారు, లేకపోతే ఇయ్యరు. అమ్మో సాగు మొక్కలకు వచ్చిందని అభిప్రాయం వచ్చింది. అట్లా జనవరి 26కి 140 పాఠశాలలు అయింది, బళ్ళు గుళ్ళు. ఆగస్టు 15కి 40 అయినాయి. జనవరి 26కి అయితే కలెక్టర్ గారు అవార్డు ఇచ్చిండు, అజయ్ ప్రకాష్ సాయిని. ఏ అవార్డు? జాతీయ పక్షి అట నెమ్మిలిపమ్మ. ఇంకా అప్పటి సంది అవార్డులు వస్తూ ఉంటే అదే పనిగా పనికి చేయటం. పద్మశ్రీ వచ్చింది ఎట్లా అనిపించిందంటే, పద్మశ్రీ వస్తే పద్మశ్రీ అందుకుంటేప్పుడు ఏడుపు వచ్చింది నాకు. నేను పడ్డ కష్టాలు జ్ఞాపకం వచ్చి ఏడుపు వచ్చింది. అన్ని కష్టాలు పడితే ఈ ఫలితం దక్కింది. ఫలితం దక్కినా కూడా నేను చెట్టు నాటుతుంటే నవ్విన ప్రజలకి కనువిప్పు వచ్చింది. చెట్టు నాటే కార్యక్రమం, చెట్లు ఎంత అవసరమో, చెట్టు నాటితే ఎంత గొప్ప ప్రజలకి తెలిసిందనే ఆనందం కలిగింది. రాజీవ్ గాంధీ ఊరు తిరిగి చెట్లు వేస్తాడు అన్నారు. అయితే వాళ్ళ ఎక్కిరింపులోనే నాకు తీయదనం దొరికింది. ఆ చేదు ఎక్కిరింపులు ఏంటంటే, ఓ అంత గొప్పోళ్ళు చేసే పని చేస్తానా నేను, ప్రధానమంత్రులు చేసే పని, అయితే ఈ పని వదిలిపెట్టకుండా చేయాలనేది పని. అట్లా చలామణి నోట్ల పైన ఈ బొమ్మలు ముద్రించాలి. కరెన్సీ నోట్ల పైన 100 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, మహాత్మా గాంధీ మొక్క నాటే చిత్రం రావాలి. గాంధీ మహాత్ముడు మహనీయుల బొమ్మలు ఎవరి అయినా ప్రజల వద్దకి బాధి కేదా ఇట్లా మొక్కను రక్షణ పట్టేది, మొక్క నాటేది. నాటితే ప్రజల వద్దకి పిలువకోకుండా బాధి. వన ప్రచారం ప్రభుత్వానికి ప్రజలకి నయా ఖర్చు ఉండదు. పురాతన నాణ్యాల కింద చరిత్ర ఉంటుంది. అసలు ప్రపంచ దేశాల్లో ఇండియన్ కరెన్సీ అంటే, భారతీయ కరెన్సీ అంటే పర్యావరణ కరెన్సీ. భారతీయుడంటే మొక్కలు నాటుతాడు. వాడు ఇలవరిచే చెట్టు నాటడం అనేది మన దేశానికే నోబెల్ బహుమతి వస్తుంది నా ఆశ. నోబెల్ బహుమతి వస్తే నేను నోబెల్ పార్కు నాటుతా. వారి పేరు మీద ఇందిరా పార్కు, గాంధీ పార్కు లాగా, సన్రైజరావు గారి పార్కు లాగా నోబెల్ పార్కు నాటుతా. ఇక నీకు భోజనం ఎట్లా వెళ్ళిందంటే, నా చేను చుట్టూ తాడి చెట్లు వేసిన 2000, 20,000 వేస్తే 2,000 బతికినాయి. పిల్లగాళ్ళు, చిన్న పిల్లగాళ్ళు తాటాకులు అమ్ముకొని బతికాం. తాటాకులు అయితే ఇప్పుడు నన్ను చూస్తే నవ్వుతారు. చెట్లు వేస్తే పద్మశ్రీ వస్తే ఏమొచ్చిందో, 3 ఎకరాల పొలం వచ్చి అంటే 3 ఎకరాల పొలం అమ్ముకున్నా బాకీలే ఈ స్వచ్ఛంద సేవ ద్వారా. కానీ 3 ఎకరాలు కాదు, 30 ఎకరాలు అమ్ముకున్నా ఇది రాదంటారు పెద్దలు. పద్మశ్రీ అట్లా తాటాకులు అమ్ముకొని బతికిన. 2,000 తాళ్ళు ఉంటే తాటాకులు అమ్ముకున్నాం. మిగతా వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇయ్యలేని వాళ్ళు వస్తే కొడవలి లుచ్చనిచ్చేది కోసుకోమని. మరి నేను కోసి ఇయ్యలేను, లుచ్చనిస్తా, కొడవలు ఇస్తా, కోసుకోండి బొచ్చడాకున్నదని. అట్లా 50 సంవత్సరాల వయసు చెట్లు 8 అడుగులు 7 అడుగుల చుట్టుకొలత 20 అడుగుల బారు ఉన్నాయి. 200 చెట్లు అయితే 50 బతికినాయి. 50లో 40 అన్నీ ఎండిపోతున్నాయి, పురుగుబడి. నా కాడ కొనేవారు లేరు. పర్మిషన్ లేకుండా కొనకపోతారట. పర్మిషన్ లేకుండా అమ్మకూడదు. ప్రభుత్వానికే, తెలంగాణ ప్రభుత్వానికి హరిత నిధికి విరాళం ఇచ్చినాం 20 టన్నుల కలప. అది ఆ హరిత నిధికి ఇచ్చిన కలపనే నాకు హరిత వేతనం పెంచితే ఇంకా చెట్లేస్తా. ఇప్పుడు 70 ఎకరాలలో ఎర్రచందనం విత్తనాలు జల్లి పెంచుతున్నా. 15 ఏళ్ల వయసు. పాండవలూరు గుట్టలకి, ముత్తగూడెం, పల్లెగూడెం చెరువు కట్టలకి 6 ఏళ్ళు జరిగిన ఏటా 30 కేజీలు ఎర్రచందనం విత్తనాన్ని ఉత్తకపోనియాను. యాడ్నో సువిశాలమైన ప్రదేశంలో ఎత్తే విత్తనం మహావృక్షం అయితేని. మళ్ళా 6,000 శ్రీగంధం చెట్లు బైపాస్ రోడ్డుకి, సాగర్ కెనాల్కి కొనుక్కొచ్చి వేసిన. ప్రభుత్వానికి
రెవెన్యూ వచ్చే మొక్కలు వేస్తాను. ప్రజలకి నాలుక తీయబట్టడానికి అల్లనేరేడు చెట్లు, గిన్నె చెట్లు వేస్తాను, పనస చెట్లు. మొక్కలలో ఐఏఎస్ మొక్కలు శ్రీగంధం, ఎర్రచందనం. ఉద్యోగాలలో ఐఏఎస్ ఉద్యోగం పెట్టడం, అట్లా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మొక్కలు వేస్తానా. ప్రభుత్వం నాకు ఇంకా ఇప్పుడు ఇచ్చే వేతనం కాక నెల 1,50,000 ఇస్తే నా లక్ష్యం నెరవేరిద్ది. నాకు ఎద్దు లేదు, వ్యవసాయం లేదు, కొడుకుల కోడళ్ళకు కూడా రూపాయను. చరిత్రకారుని కావాలనే ఆశ తప్ప నాకు ఏది లేదు. వినరా, చరిత్రకారుని కావాలి. అందుకే ఏదో బావోబా వృక్షాలు ఉన్నాయి, అవి ఒక్కొక్కటి ₹1,00,000 అట్ట మొక్క వాటిని కొనుక్కొని చేస్తారు, జల వృక్షాలు. అందుకని శ్రీగంధ మొక్కలు కొనటానికి నాకు పైసలు కావాలి. ప్రభుత్వం నాకు వేతనం పెంచాలి. హరిత వేతనం నెల 1,00,000. ఇప్పుడు వేసిన ఒక బడ్జెట్ వనం అని 10 గుంటలలో బైపాస్ రోడ్డుకి 4 ఏళ్ల క్రితమే వేసిన 6,000 శ్రీగంధం చెట్లు పూతకొచ్చినాయి. మీరు చూడవచ్చు తీసుకొచ్చి. పిల్లలు జాగలు పంచుకొని ఇల్లు గోల కొట్టారు. రోడ్డు అమ్మటే 2-4 రేకులు వేసారు. ఆ రేకుల కిందనే ఉంటాను. ప్రభుత్వం ఇప్పుడు ఇల్లు మంజూరు చేసి ఆ గది వెనక 4 గదులు కడితే అందులో ఉంటా. 2వ అంతస్తు కూడా వేయాలి. పైన ఎగ్జిబిషన్ స్టాల్ పెడతాం. వన ప్రదర్శన చాలా 5,000 వృక్ష చరిత్రలు ఉన్నాయి. ఆ చరిత్రలన్నీ ఎగ్జిబిషన్ పెడతా. నా ప్రచార సాధనాలు ఎగ్జిబిషన్ చాలా పైన 2వ అంతస్తులో ఎగ్జిబిషన్ స్టాలు. అదే సైన్స్ ఫేర్, వన ప్రదర్శన చాలా. కిందనో నా నివాసం. మేము ఉండేది ఇద్దరమే కదా, 2 గదులు చాలట్లేదు. నా కాడికి ఒక 20 మంది, 10 మంది, 30 మంది వస్తారు. ఎవరు కూర్చోటానికి స్థలం ఉండట్లేదు. ప్రజలకి చెప్పేది ఇది, అదృష్టాన్ని నమ్ముకొని లాటరీ టికెట్ కొద్దని చెప్తా యువతకి. మొక్కలు కొనుక్కొని నాటుకోండి. అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా అన్నప్రాసం రోజు అన్ని వస్తువులు వేసి అదృష్ట రేఖను అంచనా వేసే కన్నా అదే రోజున 4 టేకు చందనాలు నాటిన మేలు కాదా. అదే అసలైన సిసలైన అదృష్ట రేఖ. ఒక పిల్లగాడు పుట్టంగానే వాడి పేరు మీద 20 60 చందనం చెట్లు వేస్తే, శ్రీగంధం చెట్లు వేస్తే ఆ పిల్లవాడికి 20 సంవత్సరాలు వచ్చేవరికి, మూతి మీద మీసం వచ్చేవరికి చెట్టుకి 10 లక్షలు వస్తాయి. ప్రకృతి ద్వారా జీవిత బీమా. నీటిలోన చేప ఉంటే గాలమేసి తీసినట్లు, పుడములోన పండు ఉంది మొక్క నాటి వెలుగుతాయి. నీళ్ళల్లో చేప ఉంటే గాలమేసి ఎలా తీస్తాను. భూమిలో పండు పొలం ఉంది, మనం మొక్కమే గాలం వేయాలి, మొక్కనే గాలం వేయాలి. ధరణిలోన మొక్క నాటి ధనం వెలికి తీయర, జనం మేలి కొలపరా. పుడమిలోన పండు ఉంది నాటు తెలుసుకోవే చెల్లెలా. భూమిలో పండు పొలం ఉంది, అది తెలుసుకోవాలి. భూమిలో ఉత్పాదక శక్తి ఉంది, దాన్ని ఉపయోగపెట్టుకోవాలి. సమయాన్ని, విత్తనాన్ని, భూమిని ఉపయోగపెట్టుకోవాలి. దేశభక్తి గేయాన్ని పర్యావరణ గమనించిన చెట్ల గురించే ఒక చిన్న కవిత రాసిన. అశోక చెట్లు పెంచిన అవనికి శోభ కానీ రైతుకేమి వచ్చు రూకరు. అగో అది అశోక చెట్టు తీయండి. ఆ చెట్టు పెంచితే ఉంది, ఏదో పార్కులలో వేస్తారు పచ్చదనం కోసం. రైతు శ్రీగంధం, ఎర్రచందనం పెంచుకోవాలి పొలం గట్ల పైన. పెంచుకుంటే రూకలు వస్తాయి, డబ్బులు వస్తాయి. ప్రభుత్వం కూడా ఖాళీ స్థలాల్లో, అడవులలో ఎర్రచందనం విత్తనాలు హెలికాప్టర్ మీద జల్లించాలి. అవి బడ్జెట్ వనాలు. ప్రభుత్వం కూడా ఈ హరిత నిధి లాగానే హరిత సంపద కోసం మనసు కేంద్రీకరించాలి. అందుకే నేను గుట్టలకి చల్లేది ఎగ్జిబిషన్ వనం. మొక్కలను ప్రేమించుమన్నా, చెట్లు వన్నవి పెంచుమన్నా. చెట్లు అంటే అడవి కాదు, చెట్లు అంటే ప్రణవాయువిచ్చే ప్రణదాతలండు. పండ్లు పూలు కట్టెకల్ప నీడ తోడ ఔషధవన మూల్కెలొసగి జీవకోటికి జీవమసగే జీవదాతలండు. చిట్టి చెట్లను కొట్టకండు, చెట్లు కొట్టుట కట్టి చెట్లు పెంచుట చేపట్టవలను. సకల సంపద చెట్లయందే దేశ ప్రగతి ప్రజల భుక్తి వనములంది. చెట్లు కొట్టి ఎడారి భూముల పెంచబోకు,
మొక్క నాటి చెట్లు పెంచి ఉద్యానవనములు సృష్టించవలను. ప్రకృతి మాతకు హాని కలగని దారిలో పయనించవలను. వృక్ష సంపద వృద్ధి చెందే ప్రగతిని సాధించవలను. ఆ ప్రగతిని సాధించవలను. మొక్క నాటుట నేర్వకుంటే చెట్లు పెంచుట చేపట్టకుంటే వన సంపద ఎలా చేకూరునోయి. వన సంపద అన్నది లేని నాడు దేశమే గతి బాగుపడును. పండు లేక ఫలము లేక ఈ శిరోమని ప్రజలు ఉంటే ఈ దేశమే రుచి బాగుపడును. అందుకే మొక్కలను ప్రేమించుమన్నా, చెట్లు అన్నవి పెంచుమన్నా. వాయు చెట్లు మొక్కల నొప్పులు పోతాయి, ఉడకబెట్టి కడితే వాయు చెట్టు నొప్పులు పోతాయి. ఉంచుకోవటానికి దూరంగా చెప్తే 4 మొక్కలు తీసి ఇల్లు కడతారని భయం. అట్లా ట్రై చేసారులే కానీ గవర్నమెంట్ జాబ్ ఇది నా చెట్టు రెడ్ చాండి ఇదిగో శ్రీకాంతం పుచ్చుకునే కాదు. 60 రూపాయల మొక్క పెద్ద అయితే శ్రీకాంతం ఇదే బడ్జెట్ నా జేబులు డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి మొత్తం దోమ ఎందుకో వాళ్ళు ఏదైనా ఆఫీస్ కడితే పీకేస్తారంటుంది. ఎవడు బీకడు అటవీ శాఖ అనుమతి లేని రైల్వే లైన్ కూడా పడతాను. అవునా? బేడీలు పడుతుంది, అందుకని వేసింది మొక్కలు. ఈ మొక్కలు అయితే పీకుతారు పారేస్తారు, ఈ బీకరు అని రాజే. ఇక అంతగా పీకుతారనా ఇదేకనా. ఇప్పుడు 1,00,000 రూపాయలు 50,000 పెట్టి వినాయకుడి విగ్రహం కొనుక్కొస్తారు. 10 రోజులు పూజ చేసి ఎట్లే ఇదంతా అనుకుంటాను. ఏం చేస్తాం? ఒకళ్ళు పీకేస్తారనుకో, మరి విగ్రహాన్ని ఖర్చు పెట్టి పూజ చేయట్లేదా? ఇంకా అట్టనే ఈ స్వామియే చేయడం తప్ప అనుకున్నా. అది శ్రీకాంతం ఇది ఎర్రచందనం. నీళ్ళు పోతే మంచిగానే ఉంది. అవును. చాలా పండు ఉంది కానీ సీడ్ బ్యాంక్ ఏడే పూల చెట్టు ఇక్కడ ఆఫీస్ కడతారట. ఆఫీసులో జీపీసీ మీదనే వేసింది. ఆఫీస్ కట్టుకుంటే ఆల్రెడీ చాలా కష్టం వచ్చాడు జాబ్. మీరు కూడా పెట్టుకున్నావు. అది పెట్టా నర్సరీ బోర్డు చంద్రబాబు ఇచ్చినప్పుడు నర్సరీ అది చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చిండు. ఎన్నో సంవత్సరం 99. చేతనే ఆయన కూర్చోండి. మేళచేడు గ్రామం ముందటేడు అయ్యప్ప స్వాములు మాలేసే రోజుల్లో మాలకు మాల పోయింది. ఈ 3వ ఏడు సిమెంట్ ఫ్యాక్టరీ వరట తీసుకుపోయి కోదాడవతల మేళచేడు గ్రామంలో సన్మానం చేసి 5,000 చేతులు పెట్టారు. చేతులు పెడితే నా మనవడు మాల వేసిండు తుమ్మలపేది. నా బిడ్డని ఇచ్చిన మా అత్తగారు కూడా ఆ ఊరి. అయితే ఆ ఊరు మా అల్లుడు కూడా ఏదైనా పండగ అయితే పెళ్తాడు.
ఉత్తాలం పెడతంటే ఏటకు వస్తున్నారు రా మామయ్య అంటే నేను ఏట మాత్రం చెప్పి రాని నేను వేసిన చెట్లు ఉంటే పోతాడు అంటే ఈ ఊళ్ళో చెట్లు వేయాలని నాకు పట్టదు ఆ తుమ్మల పెళ్ళి ఈ చెట్టు కాకపోతే పోను ఆ ఊరు బిడ్డ కానీ నేను అయితే వారు ఇచ్చిన డబ్బులు పెట్టి ఇంకా 2000 ఎక్కువ పెట్టి 7,000 రూపాయల మొక్కలు శ్రీగంధం చెట్లు వేసిన ఆ ఊళ్ళో 3 దేవుడి గుళ్ళు ఉన్నాయి. వీరప్ప దేవుడి గుడి ఉంది. తమాసుగా నీళ్ళు పోతారు. అట్లా ఖర్చు పెట్టిన చెట్లకి వారు ఇచ్చిన డబ్బులన్నీ నేను అయ్యా అట్లా అసలు తుమ్మల పెళ్ళి పోయి గంధం పెళ్ళి కావాలనేది నా ఆశ. ఎక్కడ చూసినా గంధం చెట్టు ఉంటే గంధం పెళ్ళి అంటారు. మనం పెట్టే పేరే ఉంది. ఇప్పుడు ఎడు చూసినా గంధం చెట్టారు ఈ గంధం పెళ్ళి అంటారు. తుమ్మల పెళ్ళి కాదండి. అట్లా 7,000 రూపాయలు అయితే చెట్లకే ఖర్చు నరిస్తే మొక్కలే అట్లా. కానీ నీళ్లు మట్టికి వాళ్ళే పోసుకోవాలి. అందుకనే గొడ్లల్లో బళ్ళల్లో వేస్తాం. 7,000 ఇంకా 2,000 ఎక్కువ ఖర్చు పెట్టి అయితే ఇంతకన్నా అయితే వాళ్ళు నీళ్ళు పోయాక 7 చెట్లు వచ్చి 150 చెట్లు. ఇదో దైవ సందేశంగా వనప్రబోధం. మనిషి దృష్టి దేవుని మీద పడ్డప్పుడు ఇది చదువుతాడు. దైవ సందేశంగా వనప్రబోధం ఇది. ఇవన్నీ ప్రచార సాధనాలు. ఎందుకు చేస్తానంటే ఇది పెట్టుకొని ఓట్లు వేయటానికి పోయిన పల్లెకూడెం 5 ఏళ్ల క్రితం. ఏంది అది అట్లా పెట్టుకుంటా అంటే అడుగుతారు రమ్మలక్కలు. ఓహో వీళ్ళకి అర్థం కావట్లేదని ఇంకా ఇది అతికిస్తాను నేడ. అందుకే ఇది చేస్తాను. ఇది అతికిస్తే చెట్టను కాపాడాలని అర్థమైంది. అత్తర ముక్క రాని గొర్రెల కాపరికే అర్థమైంది. మన తెలుగు రాని అమెరికానికి కూడా అర్థమైంది. అది నిజంగా ఇప్పుడున్న రోజుల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకుంటూ ఉంటే ఈయన ఎదుటి వాళ్ళకు కూడా ఉపయోగపడాలి అనే ఒక మంచి లక్ష్యంతో అయితే మాత్రం అవన్నీ చేసుకుంటూ వెళ్ళారనమాట. నిజంగా 1,000కి పైగా మొక్కలు నాటడం అంటే మామూలు విషయం కాదండి. హ్యాట్స్ ఆఫ్ టు వనజీవి రామయ్య గారు. ఇక్కడ దాకా వీడియో చూశారంటే మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. చూస్తూ ఉండండి ప్రసాద్ ట్రావెలింగ్ తెలుగు.